అడ్డంగా ఉన్న బైకులను తొక్కుకుంటూ వెళ్లిన ఫైర్ ఇంజిన్ పార్కింగ్ నిర్లక్ష్యం కారణంగా 10 బైకులు ధ్వంసమయ్యాయి. ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే ప్రజలు తమ వాహనాలను క్రమపద్ధతిలో కాకుండా పక్కనే ఉన్న ఫైర్ స్టేషన్ దారికి అడ్డంగా పార్క్ చేశారు. అయితే దారి పొడవునా బైకులు అడ్డంగా ఉండటంతో ఫైర్ ఇంజిన్ ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. విధులను ముగించుకుని తిరిగి ఫైర్ స్టేషన్లోకి వాహనాన్ని పార్క్ చేసే సమయంలో వెనకాల అడ్డంగా ఉన్న సుమారు 10 బైకులను ఫైర్ ఇంజిన్ తాకింది. ఇందులో సుమారు 3 లక్షల రూపాయల విలువైన బుల్లెట్ బైక్ కూడా ఉండటం గమనార్హం. తమ వాహనాలు ఛిద్రం కావడం చూసి వాహనదారులు విస్మయానికి గురయ్యారు. వాహనదారుల నిర్లక్ష్యంతో పాటు రైటర్ల కక్కుర్తి వల్లే ఈ అనర్థమా అనే చర్చ మొదలైంది. దీనికి కొందరు డాక్యుమెంట్ రైటర్ల స్వార్థం కూడా కారణమని స్థానికులు మండిపడుతున్నారు. గతంలో పార్కింగ్ను క్రమబద్ధీకరించడానికి రైటర్లంతా కలిసి నెలకు 500 రూపాయలు చొప్పున వేసుకుని 2 వాచ్మెన్లను నియమించుకున్నారు. కానీ కొందరు రైటర్లు మేమెందుకు డబ్బులు కట్టాలి అని పట్టుబడ్డటంతో వారి మధ్య సఖ్యత దెబ్బతింది. ఫలితంగా వాచ్మెన్లు విధులకు రావడం మానేశారు. వాచ్మెన్ లేకపోవడంతో వాహనాలు అడ్డదిడ్డంగా పార్క్ అయ్యాయని, ఈ పరిస్థితి చివరకు నష్టానికి దారితీసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. క్రమశిక్షణ లేని పార్కింగ్ వల్ల కేవలం ఆస్తి నష్టమే కాదు, ప్రాణనష్టం కూడా జరిగే ప్రమాదం ఉంది. అక్కడే ఉన్న ప్రజలు మాట్లాడుతూ ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయమైనా లేదా ఫైర్ స్టేషన్ అయినా వేరే ప్రదేశానికి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఫైర్ ఇంజన్ పట్టణంలోని రద్దీ ప్రదేశంలో కాకుండా విశాలమైన ప్రదేశంలో పెడితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. पीछे 4 व्हीलर गया 2 व्हीलर गया ये 8 लाख बने बात है वो 6 लाख की गाड़ी बाइक की गाड़ी पूरा चलेगा